ఫస్ట్ వీడియోలో మనం సీట్ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటో నేర్చుకున్నాము. ఇప్పుడు మనం కార్ని ఎలా స్టార్ట్ చేయాలో చూడాలి. కారు స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పటికి చాలామంది కారు జోలికి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? కారు ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. ఇప్పుడు నువ్వు కుర్రోడివే, నువ్వు కారు ఎక్కి స్టార్ట్ చేయగలవు, కాకపోతే భయపడతాం. ఎందుకు భయపడతాం? ఏది కదిలిస్తే ఏమైద్దులే, వాల్యుబుల్ కారు, ఎందుకులే దీని జోలికి వెళ్తాం అని చెప్పి మనం వెళ్ళమన్నమాట. ముందు కార్ని ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకోవాలి. కార్ని స్టార్ట్ చేయాలి అంటే అది ఏ వెహికల్ అయినా సరే, అది 2 వీలర్ కావచ్చు లేదా 4 వీలర్ కావచ్చు, ఎడం కాలు కింద క్లచ్, ఆ క్లచ్ చేతి కింద ఈ గేర్ రాడ్, ఈ గేర్ రాడ్ ఉన్న ఏ వెహికల్ అయినా సరే స్టార్ట్ చేయబోయే ముందు ఈ కారు గేర్లో ఉందా న్యూట్రల్లో ఉందా తెలుసుకోవాలి. ఏం చేయాలి? గేర్లో ఉందా న్యూట్రల్లో ఉందా తెలుసుకోవాలి. ఈ గేర్లో ఉందా న్యూట్రల్లో ఉందా అనేది పక్కన ఎవరిని అడగవసల్లా. ఇప్పుడు నేను పక్కన కూర్చున్నా, నన్ను అడగవసల్లా. లేదు రేపు ఎప్పుడైనా పార్టీలు ఉంటారు, వాళ్ళని అడగవసల్లా. లేదు నీ సొంత కారు, పిల్లలు పెద్దలు ఉంటారు, వాళ్ళని అడగవసల్లా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా సరే అర్థం అవ్వడం కోసం గేర్ న్యూట్రల్ అనేది ఆ గేర్ రాడ్ మీదే రాసి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ గేర్ రాడ్ మీద చూడంగానే ఎవరికైనా అర్థమైద్ది, చదువుకున్న వాళ్ళకైనా అర్థమైద్ది, చదువుకున్న వాళ్ళకైనా అర్థమైద్ది. ఇప్పుడు ఈ గేర్ రాడ్ చూడంగానే నీకేం అర్థమవుతుంది? ఈ గేర్లు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. అంటే ఈ గేర్లో 1వ గేర్ ముందుకుంది, 2వ గేర్ వెనక్కుంది, మళ్ళీ 3వ గేర్ ముందుకుంది, 4వ గేర్ వెనక్కుంది. ఇలా గేర్లు కొన్ని ముందుకున్నాయి, కొన్ని వెనక్కున్నాయి. ఈ గేర్లన్నీ మధ్యలో ఒక లైన్ ఉంది చూసావా? ఈ లైన్కి కనెక్ట్ అయి ఉండయా, వేరువేరుగా ఉండయా? లైన్కి కనెక్ట్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ అడ్డంగా ఈ లైన్ ఉంది చూసావా, ఈ లైన్ని న్యూట్రల్ అంటాం. అంటే మన గేర్ రాడ్ ఇలా కదిలిచ్చి చూసామనుకో, ఇలా కదులుతుంటే న్యూట్రల్లో ఉందని అర్థం. లేదండి నాకు బాగా తెలియాలి, అసలు న్యూట్రల్ అంటే ఎక్సలెంట్గా తెలియాలి, నేను ఏ వెహికల్ అయినా సరే న్యూట్రల్ తెలుసుకొని స్టార్ట్ చేయాలి, ఈ కార్ అనే కాదు, ఎంత వాల్యుబుల్ కార్ అయినా, ఎంత పెద్ద కార్ అయినా సరే, లారీ అయినా సరే నేను చెయ్యాలంటే ఇలా కదిలిచ్చాం, ఇది న్యూట్రల్. అయినా బాగా తెలుసుకోవాలంటే ముందుకు ఇలా అన్న. ఇప్పుడు ఏమైంది? గేర్లో పడింది, థర్డ్ గేర్లో ఏదో గేర్ పడింది, మళ్ళీ సెంటర్ పాయింట్ న్యూట్రల్, మళ్ళీ కిందకన్నా. ఇప్పుడు ఏమైంది? ఏదో గేర్లో పడింది, మళ్ళీ సెంటర్ న్యూట్రల్. ఒక్కోసారి ఏం జరిగిద్ది, మీకన్నా ముందు నడిపిన వాళ్ళు లేకపోతే కారు గేర్లో పెట్టి ఆపేసి ఉంటారు. మనం కారులో ఎక్కి కూర్చున్నాము, చక్కగా సీట్ అడ్జస్ట్ చేసుకున్నాము, స్టార్ట్ చేయడానికి రెడీగా. న్యూట్రల్ అంటే నేను ఇలా ఫస్ట్ పాయింట్ ఇలా కదిలిచ్చి చూడమన్నా, కదిలిచ్చావు కానీ అర్థం కాలేదు. రెండో పద్ధతిలో ఏం చేయాలి? ముందుకు నెట్టాలి. ఇది ముందుకు నెట్టితే వెళ్తలేదు. ఎందుకు వెళ్తలేదు? ఇది ఆల్రెడీ గేర్లో ఉంటే ముందుకు వెళ్ళదన్నమాట. తెలుసుకొని న్యూట్రల్ చేసుకోవాలి. ఇలా స్టార్ట్ చేయబోయే ముందు 5 కాదు 10 నిమిషాలు లేట్ అయినా సరే, మనం కొత్త కాబట్టి న్యూట్రల్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత బండి స్టార్ట్ చేయాలి. అలా మనం ఎప్పుడైతే న్యూట్రల్లో పెట్టి బండి స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్గా మనకు కారు మీద భయం పోయింది. ఇప్పుడు న్యూట్రల్ చూసాము, స్టార్ట్ చేయాలంటే ఆపరేటింగ్ అంతా ఆ కీలో ఉండిద్ది అనమాట. ఆ కీలో 3 స్టెప్స్ ఉంటాయి, అంటే 3 సార్లు తిప్పాలి తాళం. ఒక్కసారి తిప్పితే ఈ స్టీరింగ్ లాక్ ఓపెన్ అయ్యిద్ది. ఆల్రెడీ ఇది స్టీరింగ్ లాక్ అయ్యింది, నువ్వు తాళం తీయగానే స్టీరింగ్ లాక్ అయిపోయింది. రెండోసారి తిప్పితే బ్యాటరీ ఆన్ అయ్యిద్ది. మూడోసారి తిప్పితే బండి స్టార్ట్ అయ్యిద్ది. అర్థమైందా? ఇప్పుడు ఒకసారి తిప్పు. ఇలా ఒక స్టెప్పుకి ఒక 5 సెకండ్లు గ్యాప్ ఇవ్వాలి. ఎవరన్నా తాళం ఇచ్చి బండి స్టార్ట్ చేయమంటే వెనక ముందు చూసుకోకుండా అందులో పెట్టి గిర్రని తిప్పేయకూడదు. తెలుసుకోవాలి, సీట్లో కూర్చున్నాము, గేర్ న్యూట్రల్ చేసాము, తాళం తిప్పుతున్నాము అని తెలుసుకోవాలి. మళ్ళీ తాళం ఆఫ్ చేయి, మొత్తం పూర్తిగా ఆఫ్ చేయి. ఇప్పుడు ఒక స్టెప్ తిప్పు. ఇప్పుడు స్టీరింగ్ లాక్ ఓపెన్ అయింది, కొద్ది గ్యాప్. రెండోసారి తిప్పు రెండోసారి పూర్తిగా. ఇప్పుడు లైట్లు వెలిగినాయి చూడు మీటర్ బోర్డులో, అంటే బ్యాటరీ ఆన్ అయింది. మూడోసారి తిప్పు, బండి స్టార్ట్ అయింది. బండి స్టార్ట్ అవ్వగానే మనం కారులో కూర్చోగానే మన కాలు ఎక్సిలేటర్ మీద ఉండకూడదు. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయగానే ఎక్సిలేటర్ వాడావు, అలా వాడకూడదు. నీకు ఫస్ట్ టైం కాబట్టి తెలియదు కాబట్టి చేసావు. అలా వాడకుండా ఒక కాలు క్లచ్ మీద, ఒక కాలు బ్రేక్ మీద ఉండాలి కారులో ఎక్కి కూర్చున్నామంటే. ఇప్పుడు బండి స్టార్ట్ చేసావు, బండి ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్తుందా? లేదన్నా. ఎందుకని వెళ్తలేదు? ఇది న్యూట్రల్లో ఉంది కాబట్టి వెళ్తలేదు. కాబట్టి మనకేం భయం లేదు. ఒక రోజు కూర్చొని ఇలా మాట్లాడుకున్నా సరే ఇంజన్ ఆడతానే ఉంటుంది.
అందుకని ముందు మనం భయపడకుండా స్టార్ట్ చేయడం నేర్చుకోవాలి. ఏ బండి అయినా సరే ముందు స్టార్ట్ చేయడం వస్తే తర్వాత నడపడం వచ్చింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా కంపల్సరీగా బండిని స్టార్ట్ చేయడం అనేది తెలుసుకోండి. ఇలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవాకండి. పక్కనున్న బెల్ బటన్ అయితే నొక్కండి. అంతవరకు ఈ వీడియోని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.